హాయ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. సో రైనీ సీజన్ అయితే వచ్చేసింది. రైనీ సీజన్లో వచ్చేసి బైక్ చాలా బురద అవుతుంటుంది. సో ఊరికే వాషింగ్కి ఇవ్వాల్సి వస్తుంటుంది. సో వాషింగ్కి ఇచ్చేటప్పుడు నేనైతే ఒక టిప్ చెప్తాను. ఆ టిప్ ఫాలో అయితే మీ బైక్ చైన్ పాకెట్ ఏదైతే ఉంటుందో అది లైఫ్ పెరుగుతుంది. పక్కా 100% లైఫ్ పెరుగుతుంది. 100% కాకపోయినా అట్లీస్ట్ 50% ఆఫ్ ది లైఫ్ పెరుగుతుంది. చాలామందికి ఈ టిప్ అయితే తెలియదు ఏం చేయాలి అని చెప్పేసి. ఇంకా ఈ క్లాసిక్ రీబాన్కి అయితే ఇంకా చాలా ఈజీ అయిపోయింది ఆ ప్రొసీజర్. అది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను, చూడండి. సో బండి వచ్చేసి బురద అయింది. మొన్న నేను ఒక లాంగ్ డ్రైవ్ అయితే వెళ్ళొచ్చాను దీని మీద. సో బండి అయితే వచ్చి బురద అయింది ఇదంతా ప్లేస్లలో. సో ఇదంతా కడిగించాలి ఒకసారి వాషింగ్ సెంటర్లో. సో వాషింగ్ సెంటర్లో అయితే కడిగించడానికి నేను తీసుకెళ్తున్నాను ఈరోజు అయితే. సో ఎప్పుడైనా వాషింగ్ సెంటర్లో వాషింగ్కి ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇది ఓపెన్ చేయించి మనము వాషింగ్కి ఇవ్వాలి. వాషింగ్కి మనము ఓపెన్ చేసి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, దీంట్లో ఉన్న బురద ఉంటుంది కదా, చైన్ వల్ల దీని లోపల నుంచే తిరుగుతుంది చైన్. సో ఈ బురద ఏదైతే ఉందో ఆ బురద అంతా పోతుంది. సో బురద పోవడం వల్ల చైన్ టూత్ ఏదైతే ఉంటుందో దీని లైఫ్ పెరుగుతుంది అనమాట. చైన్ది లైఫ్ పెరుగుతుంది. సో ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్కి ఏం చేశాడంటే చాలా ఈజీగా ఇచ్చాడు ఇది ఓపెన్ చేసుకోవడం. ముందు ఇది ఓపెన్ చేయాలి అని అంటే మనం పక్క మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయించుకోవాల్సి వస్తుంది. కానీ ఇది 4 నెంబర్ ఎల్లంకీస్ ఉంటే, 2 ఎల్లంకీలు ఉంటే చాలు, ఈ 2 ఓపెన్ చేసి ఇదైతే తీసేయచ్చు మనం. సో ఈ పార్ట్ ఓపెన్ చేయడానికి అయితే 4 నెంబర్ ఎల్లంకీ కావాలి మనకి. సో ఎల్లంకీ సెట్ అనేది ఇట్లాంటిది ఒకటి దొరికిపోతుంది. జస్ట్ ఇది ఎంత, ఒక 150 రూపీస్ ఎంత ఉంటుంది. దీంట్లో అన్ని నెంబర్ ఎల్లంకీస్ ఉంటాయి ఇట్లా లైన్గా. సో దీంట్లో 4 నెంబర్ తీసుకోవాలన్నమాట మనం. సో ఇప్పేటప్పుడు ఏం చేయాలి అని అంటే, 3 స్క్రూలు ఏదైతే ఉన్నాయో ఇవి ఒకటేసారి ఇప్పాలి. అంటే ఇది కొంచెం ఇప్పాలి, అది కొంచెం ఇప్పాలి. సో ఇది ఇప్పేటప్పుడు ఏం చేయాలంటే 3 స్క్రూస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఇప్పాలి, ఎందుకంటే విరిగిపోయే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇదైతే ఓపెన్ చేశాను, చూసారు కదా ఎంత డస్ట్ ఉందో లోపల. సో వాషింగ్ సెంటర్కి అయితే తీసుకొచ్చేసాను బైక్ని. వాషింగ్ కూడా స్టార్ట్ చేసేసాడు, ఎందుకంటే నా ఒకటే బైక్ ఉంది ఇక్కడ వాషింగ్ దగ్గర, మిగిలినవన్నీ అయిపోయినాయి. సో ఫస్ట్ అయితే వాటర్ కొడుతున్నాడు బండికి. ఇప్పుడైతే డీజిల్ పెడుతున్నాడు. డీజిల్తో మొత్తం క్లీన్ చేస్తున్నాడు. చైన్ దగ్గర బురద ఎక్కడైతుందో అక్కడంతా డీజిల్తో క్లీన్ చేస్తున్నాడు. ఇక క్లీన్ చేశాక చూసారు ఎంత కొత్తగా అయిందో లోపల. సో దాని తర్వాత కవర్ కూడా స్టార్ట్ చేశాడు క్లీన్ చేయడం. ఆ కవర్ కూడా సేమ్ డీజిల్తోనే క్లీన్ చేస్తున్నాడు. డీజిల్తో క్లీన్ చేయకపోతే ఆ జిడ్డు అలానే ఉండిపోతుంది లోపల, అది పోదన్నమాట. ఎంత నీళ్ళు కొట్టినా సర్ఫ్ వేసినా పోదు. సో అందుకని డీజిల్ వాడతారు అన్నమాట వీళ్ళు. సో డీజిల్ పెట్టాక మళ్ళీ వాటర్ హై ప్రెషర్ వాటర్ వాష్ తోటి వాటర్ కొడతారు. సో దట్ ఉన్న డర్ట్ అంతా వెళ్ళిపోతుంది బండి నుంచి. సో ఈ కవర్ అయితే నీట్గా అయిపోయింది వాష్ చేశాక. బైక్ది ఫోమ్ వాష్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ మొత్తం ఫోమ్ తోటి టైర్స్ అయితే కడుగుతున్నాడు. సో తర్వాత అది క్లీన్ అయిపోయాక బైక్ బాడీ వాష్ చేస్తాడు. సో బాడీ వాష్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఒక టిప్ ఏంటి అని అంటే, ఎప్పుడైనా ఒక 100 కిలోమీటర్స్కి లేకపోతే 200 కిలోమీటర్స్కి ఎప్పుడైనా సరే చైన్ లూప్ కొడుతూ ఉండాలి. ఎందుకంటే చైన్ ఎంత లూబ్రికెంట్ ఉంటే అంత మంచి లైఫ్ ఇస్తుంది చైన్. మరీ డైలీ కొట్టడం కూడా మంచిది కాదు, స్లిప్ అయిపోతుంది. ఎట్లా అంటే మంత్లీ వన్స్ లేకపోతే ఒక 100 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాక అప్పుడు చైన్ లూప్ కొట్టుకోవడం మంచిది. సో వాషింగ్ అయితే అయిపోయింది. ఎయిర్ కొడుతున్నాడు బండికి. నేను వాడే చైన్ లూబ్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీదే. సో బండి వాష్ అయిపోయి ఒక 10-15 మినిట్స్ తర్వాత కొంచెం డ్రై అయిపోగానే చైన్ లూబ్ కొట్టుకోవడం మంచిది చైన్కి. మరి ఎక్కువసేపు డ్రైగా అది ఇప్పకూడదు. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే కొట్టండి. రాయల్ ఎన్ఫీల్డ్ ఉన్న వాళ్ళకి కానీ ఏ బైక్ ఉన్న వాళ్ళకైనా సరే ఈ టిప్ పనికొస్తుంది, వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.